హలో అండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎన్టీఆర్ స్టేడియంలోని హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చామండి. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ మనకి అందుబాటులో ఉంటాయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో మనకి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి. సో ఎంట్రన్స్లోనే మనకి టికెట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈచ్ టికెట్ వచ్చేసి మనకి 10 రూపీస్ అండి. సో లోపలికి వెళ్ళగానే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏమేం బుక్స్ ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో లోపల ఇలా బుక్ స్టాల్స్ ఉంటాయండి. ప్రతి బుక్ స్టాల్కి ఇలా వాళ్ళ నేమ్స్ ఉంటాయి, వాటి నెంబర్స్ కూడా ఉంటాయి బుక్ స్టాల్స్కి. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టాల్స్ నెంబర్స్ ఎలా ఉన్నాయో. సో ఇక్కడ ఏమేం బుక్స్ ఉన్నాయంటే కామెడీ, హిస్టరీ, ఫిలాసఫీ, థ్రిల్లర్, ఫిక్షన్, స్పిరిచువల్, ఆటోబయోగ్రఫీ, ఐడియాలజికల్ బుక్స్, యోగా, పర్సనాలిటీ డెవలప్మెంట్, బిజినెస్ బుక్స్, అకాడమిక్ బుక్స్, లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా పిల్లలకు సంబంధించిన బుక్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ బుక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా బుక్స్ పబ్లిషర్స్ వచ్చేసి నేషనల్ బుక్ ట్రస్ట్, పెంగ్విన్, నవ చైతన్య, ప్రజాశక్తి, విశాలాంధ్ర, గొల్లపూడి మారుతి అండ్ సన్స్, ఛాయ, పాలపిట్ట, జై భారత్, ఇలాంటి పబ్లిషర్స్ చాలామంది బుక్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఫిక్షన్ బుక్స్, నాన్ ఫిక్షన్ బుక్స్ ఉన్నాయి, కిడ్స్కి సంబంధించినవి. ఇక్కడ పిల్లలకు ఈజీగా అర్థమయ్యేటట్టు కార్టూన్స్తో డైలాగ్స్ను యాడ్ చేసి బుక్స్ అనేవి సేల్ చేస్తున్నారండి. ఇవి ఈజీగా అర్థమవుతాయి పిల్లలకి ఎలా ఉంటాయి అనేది. అండ్ ఇక్కడ 3 to 5 క్లాసెస్ వాళ్ళకి క్లాసెస్ కూడా మెన్షన్ చేశారు, ఏ క్లాసెస్ వాళ్ళకి ఏ బుక్స్ అనేవి. టీనేజ్ వాళ్ళకు కూడా బుక్స్ మెన్షన్ చేశారండి. ఇక్కడ ఫిక్షన్ 3 to 5, యాక్టివిటీ బుక్స్ అండ్ సో ఇలా చూడొచ్చండి మీరు కేటగిరీస్ వైజ్ బుక్స్ అన్నీ ఎలా ఉన్నాయో లోపల. ఇక్కడ వచ్చేసి స్పిరిచువల్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయండి, అంటే ఆధ్యాత్మికానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి. లైక్ వేదాలు, ఉపనిషత్తులు, యోగా, శాస్త్రాలు, మహాభారతం, భగవద్గీత, రామాయణం, సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు. మా కిడ్స్ వచ్చేసి వాళ్ళు బుక్స్ సెలెక్షన్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అనేవి. ఇంకా వెళ్తూ ఉంటే ఇలాగే చాలా స్టాల్స్ ఉంటాయండి. అసలు మనకు టైం కూడా సరిపోదు ఇవన్నీ తిరగడానికి. ఈ రోజుల్లో పిల్లలకి స్కూల్ బుక్స్ తప్పించి ఇలాంటి బుక్స్ చదవడం చాలా వరకు తెలియడం లేదండి. సో ఈ బుక్ ఫేర్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బుక్ ఫేర్కి మీ పిల్లల్ని తీసుకొస్తే స్కూల్ బుక్సే కాకుండా సో ఇన్ని రకాల బుక్స్ ఉంటాయా, ఇన్ని చదువుతారా అని వాళ్ళకు తెలుస్తుంది. సో వాళ్ళు కూడా మెల్లిగా బుక్స్ చదవడం అలవాటు చేసుకుంటారు, వాళ్ళకి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మా వాళ్ళు బుక్స్ కోసం ఎలా రీసెర్చ్ చేస్తున్నారో. ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు ఏ బుక్ తీసుకోవాలి ఏంటి అనేది తెలియడం లేదు. కొన్ని మా హస్బెండ్ నేను సజెషన్స్ ఇచ్చాము, ఈ బుక్స్ తీసుకోండి, చదవండి, బాగుంటాయి అని. సో వాళ్ళు వాటిని చూస్తున్నారు, ఎలా ఉన్నాయి ఏంటనేది చూస్తున్నారు. సో మేము 6కి వచ్చామండి ఇక్కడికి. ఇంకా స్టాల్స్ అన్నీ తిరిగి ఏ బుక్స్ కొంటే బాగుంటుంది అని అన్నీ చూసి బుక్స్ అన్నీ ఇంకా 29th డిసెంబర్ లాస్ట్ డేట్ అండి బుక్ ఫేర్. సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీ పిల్లల్ని తీసుకొని వచ్చి బుక్ ఫేర్ ఎలా ఉంటుందో చూపించండి.